నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాజంపేట మండలం రేణింతల గ్రామానికి చెందిన కుంభగిరి విజయ్ కుమార్ తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ గత ఎన్నికల్లో జరిగిన పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని తనపై తన ఇంటిపై కొందరు వైసీపీ వర్గీయులు దాడి చేశారని, శనివారం తన స్నేహితులతో కలిసి బైక్ పై వెళ్తుండగా కారుతో ఢీకొట్టి బైక్ ను కాల్చివేశారని, తనను చంపాలని ప్రయత్నించారని, తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా తన ఇంటికి వచ్చి తన కుమార్తెను బెదిరించి ఇంట్లో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారని ఆరోపించారు. బాధితుని ఫిర్యాదు మేరకు రాజంపేట రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాకు మొన్నటికి అతను నన్ను చంపేదని ట్రై చేశాడు. నేను మా ఫ్రెండ్ ఒకడు నరసింహ అనే పిల్లడు, నేను ఒక నాగరాజు అనే పిల్లడు, ముగ్గురు వస్తూ ఉంటే కారులో ఎర్టికా కారు గ్రే కలర్ కారులో వచ్చి మమ్మల్ని కొట్టేసాడు. కొత్తనే మేము కింద పడిపోయినాము. కింద పడిపోతే ఎవరు అని చెప్పి ఆగితే సర్లే వాళ్ళు మమ్మల్ని ఆపకుండా వెళ్ళిపోయినారు. సరే ఏంది పరిస్థితి అని చెప్పి అనుకొని మేము మన తర్వాత వచ్చేసి వాళ్ళ ఇళ్ళకాడికి పోతే వాళ్ళ ఇళ్ళకి బేగాలు వేసుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత అయినా కూడా మేము వాళ్ళు ఏదో అని వచ్చేసి మన పురప్తులు దాని వెళ్ళిపోయినారు. పురప్తుల్లో కూడా నేను అదే పనిగా ఏదో కారు ఏమైనా వస్తుందేమో చూడమని చెప్పంటే అక్కడ కూడా వాళ్ళ కూడా లెక్క చేయకుండా వాళ్ళ కూడా ఇది చేయకుండా వెళ్ళిపోయినాడు అతను కూడాను. కానీ మేము అక్కడ వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ కాడ పోయినాము. పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత మళ్ళీ మేము ఎవరు లేని చూసేసి మా కొడుకు ఉన్నాడు ఇక్కడ. అయినా కూడా ప్రభుత్వం ఉన్నా కూడా మేము చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము. కానీ మాకు ఇంత దీనమైన పరిస్థితుల్లో మమ్మల్ని విధంగా చేసి కానీ చంపేసా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నాం మేము ఇప్పుడు. దయచేసి మీ మీడియా వాళ్ళైనా కూడా మాకు హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. దయచేసి ప్లీజ్ ఇది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా పోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము. ప్లస్ అదే నా కూతురు నా పిల్లలు ఉంటే నాకు 5 మంది పిల్లలు వైసీపీ వాళ్ళు వచ్చి దాడి చేసి ఈ విధంగా చేస్తే నేను లేనప్పుడు ఈ విధంగా చేసి ప్రభుత్వం ఉన్నా కూడా మేము ఏం చేయలేని పరిస్థితి. నేను పక్క టీడీపీ మనుషులు మేము, నాకు ఇంతమంది ఉన్నా కూడా మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము. అయినా కూడా మాకు ఏ గెలుపు మాకు రావడం లేదు. నా ఇల్లు కూడా ఈ విధంగా ఉంది చూడండి. ఇల్లు కూడా ఈ విధంగా కూలదోసిపోతే కనీసం నా కూతురులో కూడా మెడ మీద కత్తి పెట్టినా కూడా పుట్టిపోతుంది. ఇంతవరకు పోలీసు వాళ్ళు కూడా స్పందించలేకపోయినారంటే నాకు ఇప్పటికైనా కూడా ఏ విషయంలో కూడా నాకైతే ఇంత అరాచకాలు ఇంత దౌర్జన్యము ఇంత అరాచకాలు అయితే మాత్రం చూడలేదు. ఎప్పుడు కూడా నేను చూడలేదు. ఇది ఫస్ట్ టైం నేను చూడటం కూడా. కానీ ఎవరు కూడా మాకు ఇంతవరకు అయినా కూడా వాళ్ళు దర్జాగా మన పొద్దున్నే వచ్చి సవాల్ చేసి మా ఊళ్ళోకి వచ్చి సవాల్ చేసి ఓళ్ళు వేసి క్యాకేసి వెళ్ళిపోతున్నారు. సవాల్ చేసి రాండ్రా తగులుకుందాం అని చెప్పని. అయినా కూడా ఎవరే కానీ సరేలే అని చెప్పనుకుని గమ్మనే ఉన్నాము. ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితి కూడా ఈ విధంగా ఉంది. నా బైక్ కూడా యాక్సిడెంట్ అయింది. నన్ను కొట్టేసి పోయిన బైకు తెల్లవారుజాము 4 గంటలకు మళ్ళీ దాన్ని తీసుకుపోయి దాన్ని కాల్ చేశారు. ఇప్పుడు మీకు దారిలో కూడా కనపడి ఉంటుంది ఆ బైక్ కూడా, అపాచీ బైక్ ఎల్లో కలరు. ఆ ఎల్లో కలర్ నాకు ఉండకూడదని చెప్పనేసి నేను ఎల్లో కలరే నేను తీసుకున్నాను. బైక్ కూడా అదే పనిగా నేను కావాలని నేను ఎల్లో కలర్ తెచ్చుకున్నాను. ఆ ఎల్లో కలర్ బైకే అదే పనిగా ఉండకూడదని చెప్పనేసి కావాలని వాళ్ళు ఆ విధంగా చేసి కాల్ చేశారు మళ్ళీ దాన్ని. అయినా కూడా సర్లే అని చెప్పి వదిలేసి గమ్మన అయిపోయినాము. కానీ మాకు ఎవరు కూడా ఇక్కడికి వచ్చినా కూడా ఇంత జరిగినా ఇంత ఆడపిల్ల కోసం అని చెప్పని ఒక ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారని చెప్పన్నా కూడా ఎవరు కూడా ఇంతవరకు కూడా స్పందించలేదని చెప్పంటే నాకే నిజంగా. నా పేరు అను, మాది రేణింతల. ఇక్కడ మా నాన్నకి యాక్సిడెంట్ జరిగిందని చెప్పి మా అమ్మ వాళ్ళు అక్కడికి పోయేతలకి వాళ్ళు అక్కడికి పోయినారు. పోయిన తర్వాత అక్కడ వాళ్ళకి ఇంటికాడికి పోతానే వాళ్ళు లేరంట. లేకపోయేతలకి స్టేషన్ కాడికి పోవాలని చెప్పి పోయినారు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఇంటికాడికి వచ్చినారు. కిషోర్ రెడ్డి, శిరీష్ రెడ్డి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంటికాడికి వచ్చి నేను ఒక్కదాన్నే ఉన్నాను సార్. ఇక్కడ ఉంటే వచ్చి ఇంకా నా మీద అదే పగలు కొట్టి వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఇది ఫ్యాను అవన్నీ పగలు కొట్టి మీ నాన్న ఎక్కడున్నాడు, మీ నాన్న 3 రోజుల్లో చంపేస్తాను, మిమ్మల్ని చంపేస్తాను అని చాలా మాటలు కత్తి తినేస్తాను.